ఇప్పుడు ఇక్కడ ఒక బట్ట మీద రాస్తుంది అవాయిడ్ ప్లాస్టిక్ సేవ్ నేచర్ అని, కానీ ఈ బట్ట ఒక వ్యక్తి మీద ఉంది. జూమ్ అవుట్ జీ సార్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్. తర్వాత ఇగో ఇంకెక్కడ ఇంకోటి ఉంది చూడండి, దీన్ని జూమ్ జీ. తర్వాత నేను కూడా సింబాలిక్గా పని చేసే ఎవరన్నా గెస్ చేయగలుగుతారు? ఇప్పుడే సింబాలిక్గా పని చేశాను, మీకు అంతా గుర్తించలోపే చేసేసాను. చెప్తాను నేనే. ఇది ఏ కలర్ ఉంది? ఆయన కుడిచి అది వేసిన చూడు, ఇది నాది మ్యాచింగ్ అనమాట. నేను కాన్వర్జేషన్లో లేను. సో ఈయన నేచర్ మురళి గారని నాకు ఇప్పుడే ఒక మిత్రురాల ద్వారా పరిచయం. సో నేను ఫస్ట్ ఒక చిన్న 2-3 మాటలు చెప్తాను, ఆ తర్వాత అతన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మన జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించేది మన డబ్బు కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, లేకపోతే కుటుంబం కాదు, ఏమీ కాదు. ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఎట్లా అట్లా బతకొచ్చు. కానీ పర్యావరణం బాగలేకపోతే, మనం నిరంతరం పీల్చే గాలి కలుషితం అయిపోతే, మనం తినే ఆహారం కనుక కలుషితం అయిపోతే మన జీవితం మెల్లగా వ్యర్థమైపోతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా చాలామంది వ్యక్తులు చెప్తున్నారు, ఆశ్రమాలు చెప్తున్నాయి, సంస్థలు చెప్తున్నాయి, అక్రా సమితి చెప్తుంది, ఎన్నో నివేదికలు. అయినప్పటికీ ఇంకా అవేర్నెస్ రావాల్సింది. సో పర్యావరణాన్ని కాపాడుదాం అని ఆలోచించే వాళ్ళ సంఖ్య తక్కువ. మాట్లాడతారు, బట్ దానికోసమే లైఫ్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. సో ఈయన దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి తన జీవన విధానంగా మార్చుకొని రకరకాల ప్రయత్నాలు చేస్తూ, కార్యక్రమాలు చేస్తూ పర్యావరణాన్ని ఎలా కాపాడాలి అనే ఒక అవేర్నెస్ ఇస్తూ, అటు స్టూడెంట్స్ని కానీ గృహిణులు కానీ తను మాట్లాడుతూ తానే ఒక పోస్టర్ బాయ్ లాగా తిరుగుతున్నారు. సో అందుకని మీకు ఒక నమస్కారం. మీరు చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి కాసేపు హెల్తీగా మాట్లాడుకుందాం. ఇది ఊరికే విని షేరు లైక్ అట్లా కాకుండా ఇతను చెప్పిన దాన్ని కొంత ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను చేస్తున్నాను, మేము పూల పార్క్ ఉంది, కొంత మాకు సాధ్యమేం చేస్తున్నాం. అట్లాగే వీరికి సాధ్యమైంది వీరు అంతా ఎవరు చేయలేడు. అందుకని ఎవరికి సాధ్యమైంది వాళ్ళు చేయడానికి ఈ టాక్ని ఒక మాధ్యమంగా వాడుకుంటారని ఆశిస్తూ సార్తో చర్చ కలుపుతున్నాం. సార్ చెప్పండి, మీకు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, ఒక బెంజ్ కారు కొనుక్కోవాలనుకుంటున్నారు, లేకపోతే బ్రాండెడ్ వేసుకోవాలనుకుంటున్నారు. మీరు అవన్నీ వదిలేసి ఇట్లా మీ షర్ట్నే ఆల్మోస్ట్ ఒక పాంప్లెంట్ లాగా మార్చారు కదా, ఏమిటి దీని కథ? రోజు రోజుకి కాలుష్యం ఎక్కువైపోతుంది, అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతుంది. ముఖ్యంగా జీవరాశులు అంతరించిపోతున్నాయి, చనిపోతున్నాయి. ముఖ్యంగా ఈ మానవుడు చేసే వికృత చేష్టల వల్ల అది బాధేసి ప్రకృతికి మన వంతు చెయ్యాలి ఏదో ఒకటి అనేసి గత 26 సంవత్సరాలుగా ముఖ్యంగా మనిషిని నాశనం చేసే ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానేవాలి. అనేక జీవరాశులు చనిపోతున్నాయి. నీళ్ళల్లో ఉన్న జీవరాశులు కూడా ఆహారంలో తీసుకొని చనిపోతున్నాయి. కాబట్టి జీవరాశులు లేకపోతే మనం లేదు, మనం లేకపోయినా జీవరాశులు ఉంటాయి. కానీ జీవరాశులు కానీ పక్షులు జంతువులు కానీ లేకపోతే మానవ మనుగడ పూర్తి లేదు. మనం కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందులో నేను ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ని వాడడాన్ని పూర్తిగా మానేశాను. మానేసిన తర్వాత పిల్లలకి పాటల ద్వారా, పద్యాల ద్వారా, అదేవిధంగా ఆర్టికల్స్ ద్వారా, స్లోగన్స్ ద్వారా చెప్పడం మొదలుపెట్టాను. అలా మొదలు పెడుతూ దీన్ని ఇంకా ప్రజల్లో బాగా విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రకృతి సూక్తులు రాయడం ప్రారంభించాను గోడల మీద. అదేవిధంగా పబ్లిక్ వాల్స్, ఎలక్ట్రిక్ స్తంభాల మీద, కరెంట్ పోల్స్ మీద. అలా అంటే మీకున్న దాన్ని ఉపయోగించుకొని మీ సమయాన్ని ఉపయోగించి మీరు స్టార్ట్ చేశారు. దేనికోసం ఎదురు చూడలేదు, ఎవరో రావాలి, ఎవరో సంస్థ రావాలి, గవర్నమెంట్ నాకు చేయండి, ఎవరిని ఆశించలేదు. ఎండలో రాస్తుంటే నాకు ఎవరు గొడుగు పట్టాలి, ఇట్లాంటివి ఏమి లేవు. అవన్నీ ఏం లేదు, రాసుకుంటూ పోవడమే. అలా స్టార్ట్ చేసి లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి 2010లో నేచర్ లవర్స్ అసోసియేషన్ ఒక ఎస్టాబ్లిష్ చేశాను. ఎలా ఉంది? హోప్ఫుల్గా ఉందా, హోప్లెస్గా ఉందా వర్క్? ఎందుకంటే కొన్నిసార్లు ఇది డాక్టర్కి పేషెంట్కి మధ్యన ఒక చిన్న ఇంటరాక్షన్ జరుగుతుంది.
ఇంత చేసినా రెస్పాన్స్ లేదంటాడు ఒక డాక్టర్, ఇప్పుడు రెస్పాన్స్ వస్తుందని ఒక డాక్టర్ అంటాడు. సో రెస్పాన్స్ కనిపిస్తుందా, లేకపోతే మనుషులు ఇంతేరా బాబు అనిపిస్తుంది? అంటే ఇది సముద్రంలో ఎదురీతలాగా వెంటనే మనం ఎదురు చూడ కాదు, కాబట్టి మనం చేసే కార్యక్రమం మనం చేస్తూ పోవాలి. స్లోగానే దీంతో నుంచి మనము ఆశించగలం వెంటనే. ఎందుకంటే మనిషి బాగా సుఖాలకు అలవాటు పడ్డాడు, కాబట్టి ఆ సుఖాల నుంచి మనం బయట రమ్మంటే అతనికి మన మీద కోపం వస్తుంది. అంటే సుఖం అంటే లగ్జరీ ద్వారా సుఖం కోరుకుంటాడు. అంటే మనిషి ఏమనుకుంటాడంటే ప్రకృతి నాశనం చేసి అందులో నుంచి సుఖాన్ని పొందాలనుకుంటున్నాడు, కానీ దానివల్ల నష్టపోతున్నాడు అనేసి గ్రహించలేకపోతున్నాడు. కాబట్టి ఆ సందేశాన్ని మనం ఇచ్చేటప్పుడు వాళ్ళకి మన మీద వ్యతిరేక భావమే వస్తుంది. మంచి ఎవరు చెప్పినా తిడతారు, ఎవ్వరు వినరు, ఇంట్లో వాళ్ళే వినరు, బయట కథ దేవుడు ఎరుగు, ఇంట్లో వాళ్ళే మనల్ని విమర్శిస్తూ ఉంటారు. ఇది నువ్వు ఎవరు చేయని పని, నీకెందుకు ఇవన్నీ, అసలు నీకేం బట్టి నీకు ఇవన్నీ ఎందుకు, నువ్వు స్కూల్కి వెళ్ళినామా, లెసన్ చెప్పినామా, సంపాదించినామా, బయలుదేరాడా మునగాడు కాకపోతే ఇది ఇలాంటివి అంటారు. ఇంకా దారుణంగా అంటారు, విమర్శిస్తారు, మన మీద హేళనగా మాట్లాడతారు, అవమానాలు అన్నీ భరించాలి. అన్నీ భరిస్తేనే మనం ఏమైనా చేయగలం. మొట్టమొదట ఎప్పుడు వచ్చింది స్పృహ, అంటే మేల్కొలుపు ఎప్పుడు జరిగింది? ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఒక కార్టూన్ ఏదో చూసా, ఒక కార్నర్ వేసింది, ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటారు శుభ్రత 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 అని. దాని నెక్స్ట్ కార్టూన్ ఏంటంటే అందరు వాళ్ళ ఇంట్లో చెత్త అంతా తీసి రోడ్డు మీద వేస్తారు. కరెక్ట్. అంటే దాన్ని ఎట్లా డిస్పోజ్ చేయాలో తెలియదు, ఒక ఎక్స్టెంట్ వరకే చేయగలడు మనిషి. ఇప్పుడు ఇక్కడ నుంచి డస్ట్బిన్ వరకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకెవడు చేయాలి, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకెవడు చేయాలి. ఇంకా ఆల్టర్నేటివ్ చూపించమంటాడు, ఆల్టర్నేటివ్ మనమే చూపించాలి. ఇప్పుడు మనం ప్లాస్టిక్ కవర్ వాడద్దంటే ఆల్టర్నేటివ్ ఉంది ముందు, మన తాతల కాలంలో అవన్నీ లేదు, ఇవన్నీ ప్లాస్టిక్ అనేది లేదు. అప్పుడంతా మనిషి సుఖంగానే జీవించాడు, ఆరోగ్యంగా జీవించాడు, అనేక జీవరాశులతో సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనిషి విలాసానికి ప్రకృతి నాశనం చేసే వస్తువులు తయారు చేస్తూ దాంతో లబ్ధి పొందాలి, దాని ద్వారా మన పనులు చక్కబెట్టుకోవాలనుకుంటున్నాడు, అది వినాశనానికి దారితీస్తాం. అవును. కాబట్టి మనం దాన్ని స్మూత్గానే వాళ్ళకి చెప్పాలి, స్మూత్గానే చెప్పాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, ఇంకా పెద్దవాళ్ళతో దీన్ని చర్చించాలి. మరి దీనికి ఎట్లా అంటే మనీ కానీ లేకపోతే డబ్బులు ఎవరు ఇవ్వరు దీనికి, నేను అంటున్నది ఎవరు ఇవ్వకపోయినా మీకైతే నేను నా సంపాదనలో కొంత భాగం దీనికి ప్రతి నెల కేటాయించేసేవాడు. ఖచ్చితంగా నేను సంపాదించేందులో ఒక 10-20% ప్రకృతికే ఖర్చు పెట్టాలి, ఇంకా దేనికి ఖర్చు పెట్టకూడదు అనేసి 2000 సంవత్సరం నుంచే నేను. ఇప్పుడు ఈ నెలనే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం అట్లా, నేను వ్యక్తిగతంగా, నేను మా కన్నమ్మ ప్రతి నెల ఒక గోశాల చూసాం, దాంట్లో ఆహారం ఉండదు వాటికి, అందుకని కొంత మనీ వాటికి ఆహారానికి ఇవ్వాలి అన్నది ఒక నియమం. ఇది ఎవరో కాదు వేరే ఒక చిన్న పల్లెటూరులో ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారు. అట్లా ఎవరికి సాధ్యమైంది వాళ్ళు చేస్తే చాలా చేయొచ్చు, యాక్చువల్లీ చేయొచ్చు, కానీ చేయరు. మనిషి అనుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ మనిషి అనుకోవడం లేదు, అదే పెద్ద బాధ. అవును, అతనికి హాని చేసుకుంటున్నాడు, అది మనం వాళ్ళకి కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి. నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు, నీకు హాని చేసుకోవడమే కాకుండా నెక్స్ట్ తరం వాళ్ళకి కూడా నువ్వు హాని చేస్తున్నావు. అవును, వాళ్ళు ప్రశ్నించడం లేదు కాబట్టి నువ్వు. అవును, వాళ్ళు ప్రశ్నించడం లేదు, నేను బాగుంటే చాలు అన్నది చాలా. వాళ్ళు ప్రశ్నించినారంటే నువ్వు అప్పుడు మానుతావు. ఆ ప్రశ్నించడానికి మేము పిల్లల్ని తయారు చేస్తున్నాం అనేసి మేము స్టార్ట్ చేసాం. ముఖ్యంగా మేము చేసే కార్యక్రమాలన్నీ పిల్లల ద్వారానే చాలా వరకు పాఠశాల కళాశాలకి వెళ్ళి వాళ్ళకి బాగా విషయాలన్నీ చెప్పడము, వాళ్ళకి మోటివేట్ చేయడం, వాళ్ళకి ఈ వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, ఇంకొకటి ఇవన్నీ ఆల్రెడీ చాలా మంది చెప్తున్నారు, మీరు చెప్పే దాంట్లో కొత్తదనం ఏమిటి? మనం పాటించి చెప్తున్నాం. ఓకే, వాళ్ళు పాటించకుండా చెప్తే ఎవరైనా, నేను కూడా పాటించకుండా చెప్తే ఎవరు వినరు. నేనే ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ తీసుకెళ్తాను, హోటల్కి వెళ్ళినా క్యారీ తీసుకెళ్తాను, స్వీట్ షాప్కి వెళ్ళినా నేనే డబ్బా తీసుకెళ్తాను. నన్ను విచిత్రంగా చూస్తారు. నేనేం పాలకి వెళ్ళినా క్యాన్ దేనికైనా అందరూ నన్ను విచిత్రంగా చూసినా నేను పట్టించుకోను. నేను ప్రకృతికి సేవ చేయాలి, అప్పుడు నేను మారాలి. నేను మారితే నేను ఇంకొకరికి చెప్పడానికి వీలవుతుంది. నేనే మారకుండా నాకు మీరు చెప్తే మా బుచ్చారెడ్డి గారు గుర్తొచ్చారు. ఒకసారి ఆయనతో ఉన్నప్పుడు సరదాగా చాలామంది కవులు అద్భుతంగా చెప్తారు కదా, ప్రేమ అంటే ఇది, జీవితం అంటే ఇది, పని అంటే ఇది, నిష్కామకరం ఇదని, మరి ఎందుకు సార్ మనుషులు మారరు అంటే ఆయన అన్నాడు, ఆచరించి చెప్పిన వాడి మాటలే మనిషికి చేరుతాయి, మిగతాదంతా పాటగానే మిగిలిపోతుంది, శబ్దంగా మిగిలిపోతుంది అన్నాడు. మీరు అన్నది అదే. చాలామంది చెప్పొచ్చు, బుక్ చదివి కూడా
అరే పర్యావరణం గురించి, ఉదాహరణకి పర్యావరణం గురించి చెప్తే డబ్బులు వస్తాయంటే అందరు చెప్తారు. ఇంకా ఇప్పుడు ఎక్కడెక్కడ డబ్బులు వస్తున్నాయో అదంతా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు సాఫ్ట్వేర్ లేదు, సాఫ్ట్వేర్ అన్నారు. తర్వాత టెక్నాలజీ, ఇన్స్టాగ్రామ్, డబ్బులు వస్తున్నాయంటే ఏది డబ్బులు వస్తే చేస్తున్నారు. పేరు ప్రఖ్యాతులు రావాలి, డబ్బులు రావాలి, కీర్తి రావాలి, అట్లా. సో అందుకని చేస్తున్నారు. ఇప్పుడు ఇది మీరు చెప్పేది ఏంటంటే చూడు, చాలా డ్రైగా అనిపించే అంశం. అవును, ఏందబ్బా మాకు తెలుసులేవా నువ్వు చెప్పేది, నేను చూసుకుంటాను తీ అని అంటే అట్లా ఒక రకమైన తెలిసింది మాకు సబ్జెక్టు అట్లా. అందుకని ఇట్లాంటి దాన్ని మనం కొనసాగించడం చాలా గొప్ప విషయం. అది మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? పర్యావరణవేత్తలు, గురువులు, పర్యావరణవేత్తలు. స్పెసిఫిక్గా అంటూ నన్ను శాకాహారిగా మార్చిన మా గురుగారు జ్యోతిరామలింగ స్వామి. ఆయన వల్ల నేను శాకాహారిగా మారాను. అక్కడ ఆశ్రమానికి వెళ్ళి తమిళనాడులో అక్కడ నాలో అప్పుడు కొద్దిగా ఎన్లైట్మెంట్ అయింది అని నాకు అనిపిస్తుంది. మనం ఏదో చేయాలి. మా గురుగారు ఇంత సమాజానికి ఎంతో సేవ చేశారు, ఎంతోమందిని శాకాహారిగా మార్చారు. మనమంతూ ఎందుకు కృషిగా ప్రకృతిని కాపాడకూడదు అనే ఒక ఇన్స్పిరేషన్ ఆయన కూడా. అలా స్టార్ట్ చేసాం జర్నీ, అలాగే కంటిన్యూ అవుతాను. సో ఇప్పుడు డైలీ యాక్టివిటీ ఏమిటి మీది? ఉదయం అంటే ఉదాహరణకి నేను అడగడానికి కారణం, దానికి ఇంకొక అనుబంధ ప్రశ్న ఏమిటంటే, సరే ఇప్పుడు మీరు ఒక సంస్థ ద్వారా చెప్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఒక కామన్ మ్యాన్గా ఎవరికన్నా పర్యావరణం గురించి ఒక అవగాహన రావాలంటే చెప్పాల్సిన ఒక 3-4 మాటలు ఏమిటి అసలు? అంటే ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేనున్నాను అనుకో, నాకున్న బిజీ స్కెడ్యూల్ 2 పదాల్లో చెప్పవచ్చు. సింపుల్గా రామాయణం 3 కథల్లో చెప్పినట్టుగా అన్నట్టుగా 3 ముక్కల్లో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా 3 P's ఫాలో అయితే ఆటోమేటిక్గా పొల్యూషన్, అందరూ ఆరోగ్యంగా వచ్చు. ఇది ఇతర దేశాలు మనల్ని చూసి, మన ఋషి సంప్రదాయాన్ని చూసి నేర్చుకుని వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఆచరిస్తున్నారు. కానీ మనం ఆచరించడం లేదు. ఫస్ట్ P ఏమంటే పొల్యూషన్ తగ్గించడం. ఎప్పుడైతే కాలుష్యం తగ్గిస్తాడో మనిషిలో ఉండే నెగిటివ్ క్వాలిటీస్, అంటే నెక్స్ట్ P పావర్టీ తగ్గిపోతుంది, పేదరికం తగ్గుతుంది, జ్ఞానం వస్తుంది, అజ్ఞానం వెళ్ళిపోతుంది. అదేవిధంగా చెడు మనుషులు అంటే పాపులేషన్ తగ్గుతుంది. అంటే ఇది ఎక్కడైతే ఆచరిస్తారో దాన్ని వాళ్ళు ఖచ్చితంగా సింపుల్గానే ప్రకృతిని మనము కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆయుష్ని పెంపొందించుకోవచ్చు అనేసి నాకు ఒక థాట్ అనమాట. సో ఇట్లాంటి విషయాల మీద పనిచేస్తున్న వ్యక్తులు మీరు ఎవరైనా కలిశారా? చాలామందిని కలిశాను. చెట్లు నాటే కర్ణాటకలో వాలిమరెడ్డి తిమ్మక్కని చూశాను. ఇలా ఇంకా కొందరినే గారిని కలిసారా? రామయ్య గారిని టీవీలో చూశాను కానీ కలియాలనుకున్నాను. ఆయన కలిసే లోపల ఆయన కాలం అయిపోయారు. ఆయన గురించి చదివాను, కానీ చాలామంది పర్యావరణవేత్తల గురించి అనేక పుస్తకాలు చదివాను, అనేక ఆర్టికల్స్, శీర్షికలు చదివాను. వాళ్ళందరూ కూడా నాకు చాలా ఇన్స్పిరేషనే. వాళ్ళ ఇన్స్పిరేషన్తో నేను చాలా యాక్టివిటీస్ చేశాను. ఓకే, కొన్ని నేనే స్వయంగా నాకంతటా నేనే, ఇది ఎవరు చెప్పింది కాదు, ఎవరు నువ్వు ఇలా చెయ్యి అని చెప్పలే, నాకు నేనే ఇది స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. సరే ఇప్పుడు ఉదాహరణకి నా చూస్తున్న వాళ్ళు ఒక 5,000 మంది చూస్తారనుకుందాం. వాళ్ళకి ఒక క్లాస్ చెప్పినట్టుగా ఇప్పుడు ఒక 5 నిమిషాలు చెప్పండి, మేము కూడా వింటాం. అది ఇప్పుడు అడ్రస్ టు ద కెమెరా. ఓకే, నేను కూడా వింటాను. అంటే ఇప్పుడు చెప్తూ వస్తుంటే పిల్లలకి మనం ఏదో ఒక చిన్న ఒక ప్రతిజ్ఞ రాస్తే బాగుండు. ఇప్పుడు మనం తెల్లారితో లేచిన వెంటనే మన పాఠశాల, కళాశాలలో ఒక ప్రతిజ్ఞ భారతదేశం గురించి చెప్పుకుంటారు, మన ఇలా ఉండాలనేసి. అలా ప్రకృతికి ఒక ప్రతిజ్ఞ రాస్తే బాగుండు. 2016లో నేను ఒక ప్రతిజ్ఞ రాశాను. నేను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటాను, పర్యావరణాన్ని కాపాడుతాను, ప్లాస్టిక్ థర్మోకోల్ వినియోగించను, ఆహారాన్ని, నీటిని, విద్యుత్తుని, ఇంధనాన్ని, కాగితాన్ని, శక్తిని. మీరు చెప్పండి, మేము అందరం అంటాం. ప్రకృతి ప్రతిజ్ఞ నేను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటాను, పర్యావరణాన్ని కాపాడుతాను, ప్లాస్టిక్ థర్మోకోల్ వినియోగించను, ఆహారాన్ని, నీటిని, విద్యుత్తుని, ఇంధనాన్ని, కాగితాన్ని, శక్తిని, ధనాన్ని, సమయాన్ని వృధా చేయను, శబ్ద కాలుష్యాన్ని, భూతాపాన్ని అరికడతాను, చెట్లను పెంచుతాను, చెట్లను ఓజోన్ పొరను ప్రకృతిని కాపాడుతానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇలా ఈ ప్రతిజ్ఞని రోజు నేను ఆచరిస్తాను. మేము దాదాపు మీ గురించి చెప్పారు, చాలా చెప్పారు.
పార్కు ఇచ్చారు. చాలా సంతోషమైంది. మంచి వ్యక్తిని కలియడం నాకు చాలా ఆనందం. అవును, అంటే చేయాలి కదా. అవును. ఎంతసేపు మనము, మన కుటుంబము, మన స్వార్థము, మన కష్టాలు మనకన్నా వెళ్ళేనా నాన్సెన్స్, అవన్నీ నాకు లేవు. ఉమ్. వాటి నుంచి ఎప్పుడో విముక్తి పొందాను. ఇప్పుడు నాకున్న ఏకైక పని ఏంటంటే పని చేయడమే. ఉమ్. ఆ పనికి సరైన వ్యక్తులు ఇప్పుడు మీరు కలిశారనుకో, జనాలు చూస్తారా చూడరా, హూ కేర్స్. అంతే భవిష్యత్తులో మనం కలిసి పని చేస్తాం చక్కగా. అంతే అంతే. మీరు ఏదైనా ఒక బుక్ రాయిపోయారా? ప్రకృతి సూక్తులు అనే ఒక బుక్ రాశాను. ఎవరు రాయింది తెచ్చాను ఒక బుక్. ఒకసారి ఇవ్వండి. ఆ బుక్ రూమ్లో ఉంది. మళ్ళా బ్యాగ్లో స్టిక్ నేను ప్రకృతి సూక్తులని ఒక అంతే డైరీ రాశాను. ఇప్పుడు పుస్తకాలు చదివేది మానేశారు అందరూ. అట్లా అనుకోవద్దు. నా పుస్తకాలు బ్రహ్మాండంగా చదువుతారు, చేతిరాత పుస్తకాలు చూడండి. అవి నేను రాసిన పుస్తకాలు. మేడం గారు మీరు వచ్చేటప్పుడు చెప్పారు, నేను కూడా మేడం గారు చెప్పారు ఇప్పుడు చేతిరాతలోనే అద్భుతం ఉంటుందని. ఒక మంచి నా ఉద్దేశం ఏంటంటే చదువరు కాదు, ఇలా చదివించవచ్చు అనేది ఆలోచించాలి. అది అందుకనేసి 2016లో నేను ప్రకృతి సూక్తులని బుక్ ఎవరైనా రాశారా? ఇప్పుడు బుద్ధుని సూక్తులు ఉంది, ఇంకా మహనీయుల సూక్తులు అన్నీ ఉంటాయి. సరే ప్రకృతి సూక్తులు బుక్ ఎవరు రాశారని ఎతికాను నేను. ఎతికితే ఎవరు రాయలేదు. అదెందుకు మనం రాయకూడదు అనేసి 2016లో ప్రకృతి సూక్తుల బుక్ నేను రాశాను. రాసిన తర్వాత ఫస్ట్ ఒక 1000 కాపీలు ప్రింట్ చేశాము. చాలా ఫాస్ట్గా సేల్ అయింది. మళ్ళీ 20,000 కాపీలు ప్రింట్ చేసాం రెండోసారి. ప్రింట్ చేసిన తర్వాత చిత్తూరు జిల్లా, తెలంగాణ, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఉండే వాళ్ళకి అందరూ కూడా తీసుకోవడం జరిగింది. కానీ మళ్ళీ ఒక 2-3 పుస్తకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కొందరిని పోయి పుస్తకాలు అడిగితే ఎవరు చాలా వరకు చదవడం మానేశారు. వాళ్ళకి యూట్యూబ్లు దీని అంతా వచ్చేసాయి. అయినా సరే చదివే వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర ఆ పుస్తకం ఉంటే నాకు ఇవ్వండి, ఇస్తాను. నేను దాన్ని ఒక బుక్ చేస్తా. ఖచ్చితంగా మీకు ఒక మంచి పుస్తకంలో నేను దాన్ని రైట్ పర్సన్స్ తీసుకెళ్తా. ఎక్కువ పుస్తకాలు అమ్మడం మన ఉద్దేశం కాదు. అవును, పుస్తకం కొన్నవాడు చదవాలి, అది చదివి వాడు దాన్ని దాచిపెట్టుకోవాలి, దాంట్లో ఉన్న జ్ఞానాన్ని వాడు చర్చించాలి, అంటే మారాలి. మీలాగా ఆలోచించే వాళ్ళు చాలా అరుదు అనమాట. చాలా కోటిలో ఒకరు ఉంటారు ఈ మాట మీరు చెప్పేది. ఎందుకంటే పుస్తకాలు తీసుకుంటారు, మళ్ళీ చదివినారంటే అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను, టైం లేదు, బిజీ అంటారు. అందరికీ టైం ఉంటుంది, సెల్ ఫోన్లో టైం ఉంటుంది. ఇంకా వేరే మనిషి ఒక దొంగ నా కొడుకని ఒక బుక్ రాస్తాను తప్పకుండా. నా జీవితంలో నేను చూసిన అతిపెద్ద దొంగ నా కొడుకుల్లో మనిషి ఒకడు. కరెక్టే. అది పర్యావరణాన్ని కాపాడాలంటే మనిషిని మాయం చేస్తే సరిపోతుంది. ఏం చేస్తాం? ఊడ్చుకుంటారు కదా చక్కగా, షాప్ క్లీన్ అయిందని చెత్త అంతా అక్కడే రోడ్డు మీద వేస్తారు. అది మనలే కదా రోడ్డు, ఆ భావన లేదుగా. అయితే అలాగా ఏమైంది, మొన్న ఎయిర్పోర్ట్ నుంచి కోయంబత్తూరు నుండి వస్తుంటే గ్లాసెస్ షాప్ అమ్మాయి ఉంది. అమ్మాయి ఏం చేసింది, ఊడ్చుకొని దారిలో నెట్టేసింది ఎయిర్పోర్ట్లో కూడా. నేను ఎప్పుడు ఇట్లా మీ అన్నీ వినడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్లీగా మాట్లాడాను. ఇప్పుడు మీరు ఊడ్చారు కదా, మీ షాప్ క్లీన్ అయిపోయింది కదా, మరి మీ షాప్ ముందర చెత్త ఉంది కదా, మరి అది ఎవరిది? మాది, ప్యాసింజర్స్. మీకు రైట్ లేదు అలా పడేయడానికి. అంటే వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారండి అంటే, అలా కాదు, మీరు ఎలాగో ఊడ్చారు కదా, ఆ కొంచెం తీసుకెళ్ళి మీ పక్కనే ట్రాక్ క్యాన్ ఉంది, దానిలో వేసుకుంటే మీరు నడిచే వాళ్ళకి అందంగా ఉంటుంది, మీ షాప్ ముందర కూడా అందంగా ఉంటుంది కదా. నేను చెప్పింది కరెక్ట్ అనిపించిందా లేదారా అని అడిగాను ఫ్రెండ్లీగా. నీకు తప్పు అనిపిస్తే సారీ, కరెక్ట్ అనిపిస్తే సెకండ్ ఇవ్వు అన్నాను. కరెక్టే అక్క అంది. అవును అవును, మార్పు వస్తుంది. ఒకసారి మనం కలుపుకుని మాట్లాడితే చిన్న ఆమెకి 10 వంతులు 1 వంతు అక్క చెప్పింది కరెక్టే, నేను ఇలా పడేయద్దు అనుకుంటే నా లైఫ్కి. నేను ఒక జెన్ సేయింగ్ చదివా. అవును, కరెక్ట్. చాతగాని వాడు ప్రపంచాన్ని మార్చాలని ట్రై చేస్తాడంట, చాతరైన వాడు ఒక వీధి క్లీన్ చేస్తాడంట. మంచి మాట. అంటే పెద్ద చేయాలనుకోవద్దు. ఫస్ట్ నీ బెడ్రూమ్తో స్టార్ట్ చేసి బయటకు వచ్చి నీ వీధి, ఇప్పుడు ఈ వీధి చివరిలో పార్క్ ఉంది కాబట్టి దాన్ని ఎంచుకున్నాను అంతే. నాకు నిజంగా చిన్న ప్రభుత్వ సహకారం ఉంటే, ఇక్కడ ఉన్న వాళ్ళ సహకారం అంటే అసలు ఈ వీధిని నేను నందనవనం చేద్దాం అనుకున్నా. చేయనిస్తాడు దొంగనా కొడుకులు, నీకేం పట్టింది అంటున్నారు, కాంప్లైంట్ చేస్తున్నారు. నన్ను అలాగే అనేవాళ్ళు. చాలా దొంగనాకుడు చెప్పాను కదా, అది అంటే విత్ ఆల్ రెస్పెక్ట్ ఆ పదం వాడుతున్నాను. అంతేలేదు, చేయనీయడు మనిషి. మస్నూ ఫుకువోకా చాలా పర్యావరణ మీద చాలా ప్రయోగాలు చేసి ప్రకృతి వ్యవసాయం, ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారు ఇట్లాంటి విజయరామ్ ఇట్లాంటి వాళ్ళందరికీ ఆయన ఒక ఇన్స్పిరేషన్. అంటే దున్నకుండా వ్యవసాయం చేసిన మొట్టమొదటి మానవుడు ఆయన. అది ఎంత ఆశ్చర్యం అంటే, ఇట్లా గింజ వేస్తే మొలిచేది ఆయన పొలంలో. సీడ్ బాల్స్ కనుక్కున్నాడు. సీడ్ బాల్స్. ఆయన ఒక కాలిఫోర్నియాలో ఇక్కడ యూనివర్సిటీలో ప్రసంగించడానికి పిలిస్తే ఎవరో అడిగారంట,
నేను ఒక అడవి పెంచుదాం అనుకుంటున్నా, నేనేం చేయాలి? దానికి ఆయన ఇచ్చిన జవాబు మహా అద్భుతం. ఎక్కడ పెంచాలనుకుంటున్నామో అక్కడికి ఎప్పటికి పోకోనంట. అది ఆటోమేటిక్గా అవే వస్తాయి రగ్గుట్లు అడవి పెంచడానికి. అడవికి తోటమాలి లేడు డాడీ. ప్రయత్నంగా ఎన్నో జరుగుతున్నాయి, మనం ఏదో చేద్దాం అనుకుంటున్నాం. మనం చేసింది ఎంత ఆవగింజలు 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 ఆవగింజంత అంతటి దాన్ని మనం చాలా చేసామని అనుకుంటున్నాం. అవును, కరెక్ట్. మనం ఏది చేయాలన్నా అంత ప్రకృతి చేసుకుంటుంది. ప్రకృతి దాని లక్ష్మి గారు చెప్పారు, అందరినీ ఆడపిల్లల్ని అమ్మ అమ్మ అని ఎందుకు పిలుస్తామంటే ఆ అమ్మ ఒకటిసారి సృష్టి చేశారు. ఎవరు దైవము, స్థితి, ప్రకృతి ఏదైనా అనుకుంటే స్టార్ట్ చేసి ఆడవాళ్ళకి బాధ్యత చెప్పి ఆ ఇంటెలిజెన్స్ ఆడవాళ్ళలో పెట్టారు. అందుకని మనం అమ్మ అని పిలుస్తాం. మీరు అనుకుంటే పిల్లలు పుట్టరు, అప్రయత్నంగానే జరుగుతున్నాయి. సో అందుకని ప్రతి ఒక్కరిని ఏమ్మా అని పిలుస్తాము. ఇట్లా మంచి చెప్పారు, నాకు బాగా అనిపించింది. అవును. అయితే కమింగ్ బ్యాక్ టు బుక్, చదవరా ఒక మంచి క్వాలిటీ బుక్ కనుక రాస్తే దాన్ని అందంగా ఎక్కువ కంటెంట్ అక్కర్లేదు, అక్షరాలు నింపేస్తున్నారు. పేజీలకు ఎక్కువ రాయాలన్న తాపత్రయం లేదు, 10 మాటలు రాయ. చిన్న పుస్తకం చాలు. చిన్న పుస్తకం కాదు, పెద్ద పుస్తకమే. చిన్న పుస్తకం చిన్నగా ఉంటే కరప్రత్తం అవుతుంది, మళ్ళీ ఏదో ఒకటి ఉంది. అందుకని ఎక్స్పెన్సివ్ ఉండాలి, అందంగా ఉండాలి. ఆ తర్వాత దాంట్లో మనం చెప్పాలనుకున్న విషయం యొక్క ఆత్మ ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి. చదువుతారు. నా అనుభవం ఏంటంటే, నేను ఎప్పుడో 2012-13 అనుకున్నది నిజంగానే నాకు రుజువైంది. మేము ప్రతిరోజు ఎంతో పుస్తకాలు పంపిస్తాం, ఎక్కడ దొరకవు, నా దగ్గరికి వచ్చి తీసుకోవాల్సిందే. అట్లా ఇప్పుడు అతను కూడా బుక్ చదువుకుంటూ కూర్చున్నాడు. సో దాంట్లో ఏముంటుంది, ఎక్కువ ఏముండదు, టైప్ కూడా తింటే 10 పేజీలు కూడా రాసేది. అది మీరు చేతుల్లో రాస్తున్నారు, అందుకే దేవుడు మన మధ్య. ఆర్గానిక్ బుక్, అది ఆర్గానిక్ ఫుడ్. నేనేం చేశానంటే, ఈ పేపర్లు అట్టలు పడేస్తున్నారు పిల్లలు, దాంతోనే బుక్స్ కుట్టడం. ఇప్పుడు నేనే బుక్ తయారు చేసుకున్నాను. అదే ఇట్లాంటి బుక్స్లోనే ప్రిన్సిపల్స్ రాసి పిల్లలకి ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క సూక్తి రాసేది, ఒక్కొక్క సూక్తి రాసి పిల్లలకి ఈజీగా బాగా అర్థమయ్యేట్టుగా పిల్లలకి ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ప్రకృతి సూక్తులు ఎన్ని ఉన్నాయి? 1008 సూక్తులు. సూపర్. 1008 సూక్తులు చెప్పండి. ప్రకృతి సేవయే పరమాత్ముని సేవ. ప్రకృతిని ఆరాధించేవాడే ఈ ప్రపంచంలో అత్యంత బలవంతుడు. ప్రకృతి ధర్మాలు ఉల్లంఘించడం క్షమించరాని నేరం. ఆ నేరాన్ని చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదు. ప్రకృతిని ఆశ్రయిస్తే ఎవరికి ఏది కావాలో, శరీరానికి ఏది కావాలో అది దొరుకుతుంది. ప్రకృతి ధర్మం ద్వారా శరీరానికి, ఆరోగ్యానికి కావాల్సిన పునాది పడుతుంది. దైవం అంటేనే ప్రకృతి. ప్రకృతిని ప్రేమిస్తేనే నిజమైన ప్రశాంతత. ప్రకృతి వనరులను భావితరాలకు అందించడం మన ప్రకృతి ధర్మం, మన ధర్మం. అలోపతి వైద్య విధాన స్థానంలో ప్రకృతి వైద్య విధానాన్ని, ఆయుర్వేద వైద్య విధానాన్ని అవలంబించాలి. ప్రకృతి రక్షతి రక్షత అంటారు. సో ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో, నేను ఒక బుక్ రాశాను, నోట్స్ ఆఫ్ ముషిన్ అని. దాంట్లో కొన్ని ఒక అట్లీస్ట్ 30% ఆఫ్ పేజెస్ మీరు చెప్పిన సూక్తికి ఒక మంచి చిత్రం దాని పక్కన ఉంటే ఎంత బాగుంటుంది చూడండి. ఒక చిన్న ఇల్లస్ట్రేషన్, ఇవన్నీ నేనేసినవే. ప్రతి చోట ప్రకృతి ఉంటుంది, అది ప్రతి దగ్గర ప్రకృతితో మీరు కొటేషన్ రాయడం స్టార్ట్ చేశారు. అంటే ఆచరిస్తున్నది, ఆచరించింది మనిషి. ఇస్తా ఇంకొకటి చూపిస్తే, పిల్లల్ని ఇప్పుడు మేము పుస్తకాలు చదవడానికి కూడా మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. గ్రంథాలయం తీసుకెళ్ళడము, చాలా అద్భుతంగా రాశారు. ఇదేంటంటే ఎక్కువ కంటెంట్ ఉండదు. అవును, నిదానంగా ఎప్పుడన్నా తీసి ఒక పేజ్ చదువు. అంటే ఇది మీరు పుస్తకం LKG వాడు కూడా చదివే ఎవరైనా. అంటే ఇంకోటి, అతి సులభంగా చెప్పగలిగిందే ఆచరించబడుతుంది. అవును, చాలా కష్టంగా చెప్తే కూడా, ఇప్పుడు ఇంటర్ డ్రెస్ సింపుల్ గా చెప్పాలి. ఇంటర్ డ్రెస్ 3 hours పెట్టామనుకో వీడియో, ఇంటికే వెళ్ళరు. ఎవడొస్తాడు అసలు మన ఇంటికి? ఎవరన్నా రావద్దంటే ఒక 1/2 hour పెట్టాలి అడ్రస్. బస్సు ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక వేప చెట్టు ఉంటుంది, వేప చెట్టు పక్కనే ఒక చిన్న డబ్బా ఉంటుంది. ఆ డబ్బా మీద ఏం రాసి ఉంటుందో తెలీదు. అక్కడ ఒక అతను వైట్ షర్ట్ వేసుకుని వస్తాడు. అతను ఎవ్రీడే ఈవినింగ్ 6 o'clock వస్తాడు. అతను అడుగు అన్నాం అనుకో, ఇది అడ్రస్ చెప్తున్నాను కానీ చెప్పట్లేదు కదా, అందరు ఇలాగే చెప్తున్నారు. నాకు ఒక చిన్న రీజన్ అర్థమైంది. ఎవరైతే కాంప్లికేట్ చేస్తున్నారో వాళ్ళు పేరు ప్రఖ్యాతులు ఆశిస్తున్నారు. అవును, అంటే తిరిగి నా మీద ఆధారపడాలన్న ఒక చిన్న కాంక్ష చేత సగం అందిస్తున్నారు అనమాట.
అట్లా కాకుండా సత్యంలో ఉన్నవాడు, నాకు పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు అనుకునేవాడు, నేను సాదాసీదా జీవితం గడపాలనుకునేవాడు సత్యం సింపుల్గానే చెప్తాడు. తర్వాత ఇంకొకటి, ఎక్కడన్నా మీరు రకరకాల ఇది జనవరి నుంచి డిసెంబర్ వరకు పర్యావరణ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, అందులో ఒక్క పేరు ఉండకపోవచ్చు, అది నేను చెప్తా, అది మీ పేరుతో క్రియేట్ చేయండి. ఇంతకు ఏ పర్యావరణ చెప్పండి దినోత్సవాలు. జనవరి 5వ తేదీ అంటే మనిషి మర్చిపోయిన ఒక దినం ఉంది, చెప్పండి. జనవరి 5వ తారీఖు. తర్వాత లైన్గా పక్షుల దినోత్సవం, క్యాన్సర్ దినోత్సవం, ఇప్పుడు ప్రపంచ బాలల క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 15వ తారీఖు వస్తుంది. తర్వాత ఈ మార్చిలో వాటర్ డే, జల దినోత్సవం వస్తుంది. మార్చి అయిన తర్వాత ఏప్రిల్ దాదాపు ఎన్ని వస్తాయి అట్లా? దగ్గర ఒక 30 నుంచి 40 దాకా ఉన్నాయి. అంటే ప్రపంచ దినోత్సవం మనకి తెలిసి, ఇంకా తెలియకుండా కూడా ఇంకొన్ని రోజుల్లో ఇంకా ఏదో పెడతారు. ఇంకొక ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, నేను లాంగ్ బ్యాక్ ఒకసారి ఈ దినోత్సవాల కథ ఏందని స్టడీ చేస్తే ఒక్కొక్క రోజు చాలా దినోత్సవాలు ఉన్నాయి. అవును ఉన్నాయి. ఒకే రోజు 365 డేస్ ఉంటే 365 దినోత్సవాలు లేవు. రాష్ట్రాలకి దినోత్సవాలు ఉన్నాయి, దేశాలకు ఉన్నాయి, ప్రపంచానికి ఉంది, కొన్ని వేళ్ళు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్తుంటే ఫిబ్రవరి 15వ తారీఖు ప్రపంచ బాలల క్యాన్సర్ దినోత్సవం. ఆ రోజు ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో కౌ హగ్ డే అనేసి కూడా స్టార్ట్ చేశాము. 2 రోజులు ఒకే రోజు. ఆ రోజే ముందు రోజు నా కూతురు పుట్టినరోజు, 3 రోజులు ఒకేసారి కలిపి మేము చేసాం. అదే అట్లా కలిసి కౌ హగ్ డే, పుట్టినరోజు. అంటే ఈ మధ్య కాలంలో మేము ఎందుకు ఈ పర్యావరణ దినోత్సవాలు హగ్ డే అంటే కవుని, అంటే ఆ రోజు ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవము. ఆ ప్రేమికుల దినోత్సవాన్ని ప్రేమికులే జరుపుకుంటున్నారు, జంతువులను వదిలేస్తున్నారని ఎవరో ఒక మహానుభావుడు కౌ హగ్ డే అనేసి ఒకటి స్టార్ట్ చేశాడు. ఆ మహానుభావుడికి దీని మీద ఒక చిన్న సెటైర్ నేను ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కవులు నిర్ణయించుకున్నాయి మ్యాన్ హగ్ డే అని, మనిషి ఒప్పుకుంటాడా? ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు ఇట్లా ఆవులు వచ్చినాయి, అమ్మా అని వచ్చినాయి అనుకో, లేవో నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదని చెప్తావా లేదా? అంటే మనదంతా వన్ సైడ్ అయిపోయింది. అయితే ఓకే, ఇది సరదా పక్కన పెడితే 3 పదాలు ఉన్నాయి సార్ మన ప్రతి జీవితంలో పెనవేసుకుపోయినవి. ఇది మనం ఒక చిన్న షార్ట్ కూడా చేద్దాం ఈరోజు. ఒకటి డిపెండెన్సీ, ఒకటి ఇండిపెండెన్స్, మూడోది ఇంటర్ డిపెండెన్స్. సో ఇప్పుడు మీరు చెప్తున్నది అంతా ఇంటర్ డిపెండెన్స్ యొక్క మూలాన్ని గురించి. ప్రకృతి అంటే ఇంటర్ డిపెండెంట్ ఫెనామినా. అంటే మీరు ప్రకృతి మీద ఆధారపడి ఉన్నారు, ప్రకృతి కూడా మీ మీద ఆధారపడి ఉంది. అంటే నువ్వు చెట్టుకు నీళ్లు పోస్తే చెట్టు నీకు కాయలు ఇస్తుంది, అది రాదు, దానికి మనతో అవసరం లేదు కదా. అవును అవును. జంతువులు, పక్షులు, నీటిలో ఉన్న జీవరాశులు ప్రకృతి ధర్మాలు పాటిస్తున్నాయి. ఒక చిన్న జోక్ ఉంటుంది కదా, ముల్లా నసరుద్దీన్ వెళ్తుంటాడు ఆవును పట్టుకొని వెళ్తుంటే ఒక గురువు వచ్చి శిష్యులను అడుగుతాడు, అక్కడ ఎవరు యజమాని, ఎవరు ఆ యజమాని కింద ఉన్న వాళ్ళు చెప్పగలరా అంటే, ఇంత చిన్న విషయం ఏంటి సార్, ఆయన ముల్లా నసరుద్దీన్ యజమాని, అది ఆయన ఆవు. అట్లా కనిపిస్తున్నది, నిజం అది కాదేమో. అంటే అట్టెట్లా అంటారు అంటే, వెళ్ళి తాడు కట్ చేసిరా అంటే, తాడు కట్ చేస్తే ఆవు పోతుంటే దానికి వీడు పరిగెడతా ఉంటాడు. చూడ్డానికి మనిషి అంటే ఆవు వస్తలేదురా, ఎప్పుడు ఆ వెంట మనిషి పోవాల్సిందే. ఖచ్చితంగా. సో ప్రకృతి వెంట మనిషి పోవాల్సిందే. బంధించుకుని అనుకుంటున్నాడు, కానీ ప్రకృతికి మనము ఉండాలి, కానీ జంతువులకి మనం ఉండాలి బ్యాక్ సైడ్. అంతే. అవును. దాని కంట్రోల్లో మనం ఉండకూడదు. అవును. దాని కంట్రోల్లో మనం ఉండాలి, మన కంట్రోల్లో అది ఉండకూడదు. ఇప్పుడు ఇట్లా చేస్తున్నప్పుడు ఒక నిరాశ అట్లా ఏమైనా వచ్చిందా అంటే? ఎప్పుడు రాదు, రాకూడదు అనుకుంటాను. అంటే ఫలితం ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తున్నారు. అంతే. చాలా గొప్ప. అంతే. మీ లక్ష్యం ఏదో చెప్పారు నాకు. ఆర్గానిక్ ఫార్మింగ్, పెద్ద ఒక వనం, ప్రకృతి. దాంతోపాటు ఇది 1,00,000 మొక్క ఏదో చెప్పారు. అది 1,00,000 మొక్కలు. అదేంటది? 10 లక్షలు ఈ ప్రకృతికి సంబంధించిన సపోర్ట్ తీసుకుని, అందరి దగ్గర సపోర్ట్, ఒక్కడి వల్ల కొన్ని చేయగలము, టీం వర్క్ అయితే ఎక్కువ చేయగలము అనేసి టీం వర్క్. అందుకోసమే అప్పుడు 2000 సంవత్సరం నుంచి 2010 వరకు ఒక్కడే చేసేవాడిని, ఎవరిని అడిగేవాడిని కాదు. పెయింట్ బ్రష్ ఎత్తుకోవడం, రాయడము, చెట్లు నాటడం, సింగిల్గా పోయేవాడిని. అప్పుడు నా గురించి నేను రాసిన పదాలు, నేను రాసిన వాక్యాల కింద నా పేరు కానీ నా ఇనిషియల్ కానీ ఎక్కడ ఉండదు అనమాట. అది ఒక సస్పెన్స్ అనమాట. తెల్లారితో 3 గంటలు ఇలా వెళ్ళానంటే రాసేదానికి. హైదరాబాద్ రాశారా? హైదరాబాద్లో 2-3 స్టేట్మెంట్స్ చెప్పండి నేను చదివినవి.
హైదరాబాద్లో చాలా తక్కువ రాసింది. నేను నేను ఎక్కడో ఒక స్టేట్మెంట్ మలక్పేట నుంచి సికింద్రాబాద్ ఎటు పోయినా ఒక 2-3 స్టేట్మెంట్స్ ప్రకృతి గురించి రాసేవాళ్ళు అనమాట. అమ్మ ప్రకృతి, అమ్మను గౌరవించు, ప్రకృతిని గౌరవించు, ఇట్లా ఎక్కడ చూసినా అదేం గొప్ప హ్యాండ్ రైటింగ్ ఉండదు. హ్యాండ్ రైటింగ్ బాగుండదు. అవును, హ్యాండ్ రైటింగ్ అంటే నేను ఎలా నేర్చుకున్నానంటే మీలాంటి ఆర్టిస్టులు ఫస్ట్ రాయాలని ఒక ఆశ, కానీ మన ఆర్టిస్ట్ రాసినట్టుగా రాయలేకపోయేవాడు. అప్పుడు నేను ఏం చేసేవాడంటే ఈ ఆర్టిస్ట్ ఎక్కడైనా రాస్తుంటే పోయి నిల్చుకొని చూసేవాడు మనం ఎలా నేర్చుకునేది కూడా నేనే నేర్చుకున్నాను. అప్పుడు నాకు ఏ బ్రష్ కొనాలని కూడా తెలియదు. ఈ రౌండ్ బ్రష్లో పోయి రాస్తా ఉంటే రాదు. అప్పుడు ఒక ఆర్టిస్ట్ అడిగాను, ఏమయ్యా నేను రాస్తే రాలేదు అంటే, నీ బ్రష్ చూపించు అన్నాడు. నాది రౌండ్గా ఉండేది, ఇలా కాదు ఫ్లాట్ బ్రష్ కొనుక్కో అప్పుడు నువ్వు రాయగలవు అట్లని నాతో చెప్తే మళ్ళా అప్పుడు ఎన్నో షర్ట్లు కర్ర అయ్యాయి, ఎన్నో మంచి మంచి షర్ట్లన్నీ కర్రలయ్యాయి, ఇంట్లో బాగా మంచి తిట్లు ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ భరించాల్సింది, అవన్నీ కట్టి అవన్నీ చేసి మళ్ళీ రాయడం స్టార్ట్ చేశాను. సో ఇప్పటికి కూడా ఇంట్లో రెస్పాన్స్ ఉందా, న్యూట్రల్గా ఉంటారు లేకపోతే పాజిటివ్ తిట్టుకుంటారు? అప్పుడప్పుడు ఖచ్చితంగా తిట్టుకుంటారు. అప్పుడే ఏదో ఇంకా విధి లేక వదిలేశారు అంటారు చూడండి, అది ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదు. అది కరెక్ట్. అంటే ఎంత గొప్పవాడు ఇంట్లో ఉన్నా సరే, రాజు అందరికి రాజు కానీ ఇంట్లో కాదు కదా. కాదు గద పక్కన పెట్టు, ఏది డాడీ ఏంది ఎక్స్ట్రా పోజ్ చేస్తున్నావు ఏమంటే అసెంబ్లీలో చూసుకోవడం. అది కరెక్ట్, అంతే సేమ్ అంతే. ఏదో బాధ కన్నా సపోర్ట్ చేస్తారు. ఏదన్నా మంచి పాట పాడతారా? చెట్టు పాట పాడతాను. ఇష్టం అసలు పాడండి. అంతకుముందు ప్లాస్టిక్ పాట పాడతాను. అసలు పాడండి. ఇష్టమైన పాట ప్లాస్టిక్ పాట. సౌకర్యం కాదురన్నా ప్లాస్టిక్స్లో పాయిజన్ చూడరన్నా, అనుకూల శత్రువన్నా ప్లాస్టిక్ హతమార్చే పెద్ద పులన్నా, చుట్టమై వచ్చింది దయ్యమై పట్టుకుంది విడిపించుకోకుంటే ప్రాణాలు తీస్తుంది, వంటిల్లు మొదలుకొని వీధుల నుండి ప్రాణాంతక వ్యాధులతో పుట్టముంచబోతుంది. సౌకర్యం కాదురన్నా ప్లాస్టిక్స్లో పాయిజన్ చూడరన్నా, అనుకూల శత్రువన్నా ప్లాస్టిక్ హతమార్చే పెద్ద పులన్నా, అంగడి సరుకుల నుండి అన్నం పొట్లాల దాకా, చాక్లెట్ కవర్ల నుండి చేతి సంచుల దాకా, నూనె ప్యాకెట్ల నుండి నీళ్ళ ప్యాకెట్ల దాకా, ప్లాస్టిక్ కాలుష్యం ఆరోగ్యం హరించు. సౌకర్యం కాదురన్నా ప్లాస్టిక్స్లో పాయిజన్ చూడరన్నా, అనుకూల శత్రువన్నా ప్లాస్టిక్ హతమార్చే పెద్ద పులన్నా, మురుగు కాలువలు మహాసముద్రాలు చుట్టుముట్టి నేల పొరల్లోన పెనుభూతమై దాగి మండి గాలిలోకి విషవాయులు గ్రక్కుతూ కొత్త రోగాలెన్నో కానుకగా ఇస్తుంది. సౌకర్యం కాదురన్నా ప్లాస్టిక్స్లో పాయిజన్ చూడరన్నా, అనుకూల శత్రువన్నా ప్లాస్టిక్ హతమార్చే పెద్ద పులన్నా, స్వచ్ఛమైన గాలి లేదు, స్వచ్ఛమైన నీరు లేదు, సారమైన నేల లేదు, శుభ్రమైన తిండి లేదు, ఆరోగ్యం అసలు లేదు, ఆయుష్ అసలు లేదు, ప్లాస్టిక్ను బహిష్కరించింది మనిషికి ఇంకా బ్రతుకు లేదు. సౌకర్యం కాదురన్నా ప్లాస్టిక్స్లో పాయిజన్ చూడరన్నా, అనుకూల శత్రువన్నా ప్లాస్టిక్ హతమార్చే పెద్ద పులన్నా, కొడుకునురా కొట్టకురా నరికి వేయబోకురా, కరువు కోరుకోకురా నరికి వేయబోకురా, కరువు కోరుకోకురా. మంచి సాహిత్యం కూడా చాలా ఇంపార్టెంట్. నేను కూడా అప్పట్లో ఇది పాడాలి రాసిన గుర్తు రావట్లేదు. ఈ గాలిలో ధూళివే నీవే, నేనే పూరెక్కలో పక్షి రెక్కలో నీవే, పక్షి రెక్కలో నిండే శక్తివే నీవే, ప్రతి ప్రాణి శ్వాసలు ప్రతి పాట ప్రాసలు, ప్రతి ప్రాణి శ్వాసలు ప్రతి పాట ప్రాసలు, ప్రతి పాప నవ్వులో ఉన్నది నీవే. అంటే ప్రకృతిని పరిరక్షణ అనేది బేసికల్గా రాంగ్ అండర్స్టాండింగ్. అది నీవే అనుకుంటే పరిరక్షించబడి, ఎవడన్నా చెట్టు కొట్టుకుంటున్నాడా, చేయి కొట్టుకుంటున్నాడా, అది నాది కాబట్టి కొట్టట్లేదు. మనకు నాదన్న భావన లేదు కాబట్టి మనం కాపాడుతున్నాం, పరిరక్షిస్తున్నాం, మాట్లాడుతున్నాం. నొప్పి ఏకపోయినా నాది అన్నది అంటే మనలో భాగమైతే మనం దాన్ని పరిరక్షించము.
దాన్ని మనం సహజంగా చూసుకుంటాం అన్నమాట. ఈ గాన ప్రతి ప్రాణి శ్వాసలు, ప్రతి పాట ప్రాసలు, ప్రతి పాప నవ్వులో ఉన్నది నీవే, పాట రాసింది నీవే, బాణి కట్టింది నీవే, పాడుకుంటున్నది నీవే, పరవశిస్తున్నది నీవే, పదము పదము మధ్య గానము నీవే, రాసింది కట్టింది వింటున్నది నీవే, పదము పదము మధ్య శూన్యము నీవే, నీవే విశ్వం నీవే సమస్తం, నీవే శూన్యం నీవే దైవం, నీవే విశ్వం నీవే సమస్తం, నీవే శూన్యం నీవే దైవం, నీవే అంతా అంతటా నీవే ఉన్నదే నీవని తెలుసుకో తెలుసుకో, చెట్టులో పుట్టలు నింగిలో నీటిలో నిన్ను నువ్వే కలుసుకో, గాలిలో నీటిలో బల్లిలో చెల్లిలో నిన్ను నువ్వే తలుచుకో, నిన్ను నువ్వే కలుసుకో, నిన్ను నువ్వే కలుసుకో. చాలా ప్రకృతిని ఎందుకు కాపాడాలని ఆయనకి ఆతృత ఉంది. అసలు ప్రకృతి అంటే ఏంటి అని మీరు పాటలేదు. అద్వైతమే. అంతే. ఎవడైతే ఆ కనిపిస్తున్నది నాలో భాగమని గుర్తిస్తాడో వాడు కాపాడితే ఒక లెక్క, ఎవడైతే అది కనిపిస్తున్నది మనం కాపాడాలి అంటమో స్ట్రెస్ వచ్చేస్తుంది కొంత. అందుకని మనం అవేర్నెస్ ఆధ్యాత్మికంగా అద్వైతం చెప్తే నిజంగా చేంజ్ వస్తుంది, నందనవనం అవుతుంది, కానీ టైం పడుతుంది, ఎక్కదు, అర్థం కాదు. అది నాది నేనే ఎట్లయితుంది, దూరం ఉంది కదా, నాకు అన్యంగా ఉంది కదా అంటే అది మైండ్. నా చెయ్యి నాకు కాక అతుక్కొని ఉంది కదా, అతుక్కొని లేదు కదా అంటే కింద భూమికి లింక్ ఉంది కదా అంటే అర్థం కాదు. ఫిలాసఫీలు వద్దంటారు. అందుకని సింపుల్ వే ఏంటంటే జస్ట్ నయాను భయాను చస్తావురా నా కొడకాను, సముద్రంలో చేపను తీస్తే విలువెల్లాడిపోతుంది. అంతే, సేమ్ అదే. మనిషిని అంటే ఆ అనుభూతి కలగట్లేదు కదా అట్లా. అవును అవును. మనిషి ఎస్కేపిస్ట్, అన్నీ తెలిసి ఓన్లీ ఇంటలెక్చువల్గా మాత్రమే తెలుసుకొని ఆచరణలో దింపుకోకుండా చాలా వరకు ఉంటారు. రెండో అట్లాంటి వాళ్ళు ఉన్నందుకు మనకు కూడా పని ఉంది. అసలు అందరూ ఎన్లైటన్ అయితే బుద్ధుడికి పని ఏమిటి? ఆ తర్వాత ఎవడు పాపులు లేకపోతే మరి దేవాలయాలు ఏమైపోతాయి? అసలు ఏమంటారు, రోగులు లేకపోతే డాక్టర్లు ఏమైపోతారు? బ్యాలెన్స్ అన్నమాట. అంటే వినేవాడు లేకపోతే చెప్పేవాడు ఉండే అవకాశం లేదు, అందుకని చెప్పాలి. శ్రీరామ్ సార్ అదే అంటారు, మనకి ఇండియాలో అన్ని రకాల వాళ్ళు ఉండడం వల్లే బ్యాలెన్స్ అల్లుకున్నట్టుగా ఉంది. అవును, చాలా మిస్టీరియస్. గడ్డి నుంచి రకరకాల బుషెస్ చెట్లు ఉండడం వల్ల అంటే ఈ నేలలో ఈ గాలిలో ఉన్నటువంటి తత్వము అండ్ అండర్స్టాండింగ్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ భూమి మీద భారతదేశం ఉన్నంత వరకు అన్ని దేశాల మనుగడ. అవును. భారతదేశం అంతరించిందా ప్రపంచం అంతరించినట్టు లెక్క. కొట్టుకదస్తారు, అందరి సమస్యలకు సమాధానం భారతదేశంలో ఉంది. అవును. అది విదేశీయుడు కానీ పరదేశీయుడు కానీ లేకపోతే గ్రహాంతరవాసి కానీ దైవభూమి. లాస్ట్కి దేశంలో ఇక్కడే ఏమంటారు, ఎంక్వైరీకి ఛాన్స్ ఉంది, విమర్శకి అవకాశం ఉంది, నో చెప్పడానికి అవకాశం ఉంది, ఎస్ చెప్పడానికి అవకాశం ఉంది. త్యాగం చేసి రాజులైన వాళ్ళు ఉన్నారు, పూజింపబడిన వాళ్ళు అన్నీ ఉండి కూడా బెగ్గర్స్లా బతికే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది ఒక కర్మభూమి, ఇది కర్మభూమి, అందుకని ధర్మభూమి, పుణ్యభూమి. అందుకని మీరు చేస్తున్న ఈ సర్వీస్ చాలా 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 సర్వోత్తమమైనది. అంటే మీకోసం కాదు, భవిష్యత్ తరాలు బాగుండాలని చెప్పడం అనేది చాలా. నా ఈ కలయికలో మీరు చెప్పినంత ఆస్వాదిస్తూ వీలైతే మీ దగ్గర ఉన్న 108 సూక్తుల్లో నాకు పంపించండి. సరే, 1008లో నేను ఒక 108 మనం సెలెక్ట్ చేద్దాం. ఓ బుక్ వేద్దామా? నువ్వు ఉంటావా నాతోటి ఈ బుక్ విషయంలో? నేను చెప్పేది ఫిజికల్గా ఉండమని కాదు, పార్టిసిపేషన్. ఉంటా అంటే చేసేయడమే, మనం ఎదురు చూడొద్దు ఎవరి కోసం. చేద్దాం. చేస్తే నేను దాన్ని నా సైడ్ నుంచి నేను కొందరికి ఇస్తాను. ఏమో ఎక్కడి నుంచి ఎవరికి మేలుకొల్పు వస్తుందో. అంతే, ఇది ఒక్కరితో సాధ్యం కాదు, అందరితో కలిస్తుంటేనే సాధ్యం అవుతుంది. అదే ఉదాహరణకి మొత్తం పుస్తకం అక్కర్లే, మారు అంటే మారరుగా, ఎలా అంటే అప్పుడు 2వ పేజీ రాయాల్సి వస్తుంది కదా. అట్లా ఈ ఫిలాసఫీ అంతా వచ్చింది. అవును.
ఒక్క పదం చెప్తే సరిపోతుంది. అవును. కర్తాభావాన్ని తీసేయి, అయిపోయి. పర్యావరణం నాశనం చేయకు, అయిపోయింది కదా. ఇంతకంటే వ్యాఖ్య ఏమిటి? ఎందుకు నాశనం చేయొద్దు అంటే ఎంతవరకు నాశనం చేయొచ్చు అంటే గిల్లొచ్చా అండి, గిచ్చొచ్చా అని రకరకాల ప్రశ్నలు ఇస్తారు. అట్లా ఒక ఫిలాసఫీ బయలుదేరుతుంది. అందుకని మీరు వీలైతే అవి ఎట్లా పంపిస్తారో నాకు నేను పుస్తకం రూపంలో పంపించండి. నేను ఒకసారి చూస్తాను. నేను రీసెంట్గా కొన్ని పుస్తకాలు చూస్తున్నా. ఆ కంటెంట్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద వరల్డ్. ఇప్పుడున్న మనిషికి అవసరం. అలాగని మనం ఉచితంగా ఇచ్చిన దాని అందం పోతుంది. ఉచితంగా ఇస్తే చదవరు. అసలు నేను ఒకసారి ఎవరో ఒక గురువు పేరు చెప్పండి కానీ ఫ్రీగా వాళ్ళ దాంట్లో ఉంటుందన్నమాట. 5 లక్షల పుస్తకాలు పంచాం గత నెలలో. మళ్ళీ నెక్స్ట్ ఎడిషన్కి 7 లక్షల పుస్తకాలు పంచాం. ఇదే తప్ప ఎంతమంది చదివారు ఎప్పుడు చెప్పలేవాళ్ళు. దానివల్ల ఎంత ప్రకృతి నాశనం, ఎంత పేపర్ ఎంత వేస్ట్, ఎన్ని చెట్లు నరకాలి, దానికి ఎంత నీళ్లు కావాలి, అవన్నీ ఎంత విద్యుత్ కావాలి, దానికి కావాల్సిన రా మెటీరియల్, మనిషి శక్తి ఎంత ఉపయోగిస్తాడు, ప్లాస్టిక్ ఎంత. ఇప్పుడు అవన్నీ మాకు ఇంపార్టెంట్ కాదు. మేము ఎక్కువ పుస్తకాలు అమ్మాలనుకుంటున్నాం. ఇది ఒక స్పిరిచువల్ అమ్మడం కూడా కాదండి బాబు, జస్ట్ డిస్ట్రిబ్యూషన్. ఆధ్యాత్మిక కలుషితం. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక కలుషితం ఎక్కువైపోతుంది మధ్యలో. మా ఊర్లో ఒకడు ఆ రోజు వాళ్ళు ఆశ్రమం వాళ్ళు తిరుగుతున్నారు. 100 సార్లు 100 పుస్తకాలు తెచ్చుకున్నాడు. నేను ఎందుకంటే అమ్మితే సినిమాకి పైసలు వెళ్తే అన్నాడు. ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు జ్ఞానాన్ని. సో ఆ కోవలో మన పుస్తకం ఉండొద్దు. ఇప్పుడు అందుకే మీరు రాసిన పుస్తకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ చదివే వాళ్ళకే ఇవ్వాలి పుస్తకాలు. అట్లాంటి వాళ్ళే రావాలి. అమెజాన్ లో పెట్టొద్దు. ఊరికే మనం ఏదో గుడి ప్రదక్షిణలో 10 సార్లు తిరిగితే 10 బుక్కులు వస్తుందని వాళ్ళకి ఇచ్చినామంటే అది వాడు తీసుకెళ్ళి వాడు పొగడకు అమ్ముతాడు. లేకపోతే చివరిగా ఒక్క మాట చెప్పి మనం బాయ్ చెప్పుకుందాం. ఎండమూరి వీరేంద్రనాథ్ అప్పుడెప్పుడు ఒక మాట చెప్తే నాకు చాలా నచ్చి గోడ మీద రాసి పెట్టుకున్నాను. నాకు నచ్చింది. ఈనాటికి ఇట్స్ వెరీ రిలవెంట్. కాగితం అన్ని అక్షరాలని దాచుకుంటుంది. ఎంత బాగుంది. కాగితం అన్ని అక్షరాలని దాచుకుంటుంది, కానీ కొన్ని అక్షరాలు మాత్రమే కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి అంటాడు. కరెక్ట్. సర్టిఫికేట్ అంటే కాగితమే, కానీ దాంట్లో ఉన్న అక్షరాల వల్ల కాగితానికి విలువ వచ్చింది. అట్లా మనం రాసేది ఏదో మనం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కాదు. ఆ కాగితం మీద ఉన్న అక్షరం, దాంట్లో ఉన్న విలువ, దాంట్లో ఉన్న సత్యం వల్ల అరే ఇది ఉండాలి నా జీవితంలో అని దాచిపెట్టుకోవాలి ఒక పుస్తకం. అట్లా. సో అట్లాంటిది వీలైతే ప్రకృతి కోసం నాకు కూడా ఉంది. నేను ఆల్బర్ట్ హోవార్డ్ అండ్ మస్నూ ఫుకోకా, తర్వాత సుభాష్ పాలేకర్ వీళ్ళవి చదివిన తర్వాత నేను ఇంకా వ్యవసాయం చేయలేదు కాబట్టి నేను బుక్ రాయట్లే. నేను ఎప్పుడైతే ఒక 2-3 సంవత్సరాలు వ్యవసాయం చేస్తానో అంటే అనుభవం లేకుండా రాయొద్దు, అందుకే నేను రాయట్లేదు. సనాతన ధర్మం గురించి ఒక బుక్ రాద్దామని నేను ఆచరిస్తున్నది అదే కాబట్టి అది నా వ్యాఖ్య చేస్తాను. ఒక చిన్న 100 పేజెస్. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. ఎందుకంటే సనాతన ధర్మం గురించి నేను రాసే పుస్తకంలో మొట్టమొదటి వాక్యం రాయబడ్డది చాలా ఏళ్ల క్రితం. అది రీసెంట్గా చదివాను. సనాతన ధర్మం అంటేనే ప్రకృతి. కరెక్ట్. కానీ ఇక్కడ ఏమంటే దాన్ని వ్యాఖ్య చేయాలి కదా. ప్రకృతి అంటే అర్థమే ఇక్కడ సనాతన ధర్మం అంటే అదేదో వేరే అనుకుంటున్నాను. సనాతన ధర్మం అంటేనే ప్రకృతి వే ఆఫ్ లివింగ్ ఇన్ నేచర్. ఇప్పుడు అది వదిలేసి స్పిరిచువల్ అంటే ఏదో పెద్ద పెద్ద కటౌట్లు దేవుడికి పెట్టేసి టపాసులు కాల్చేసి ప్లాస్టిక్ ప్లేట్లు పేపర్ ప్లేట్లో ప్రసాదాలు ఇంతమందికి 1,000 మందికి పంచినాము, ప్రచారం కింద వస్తుంది. అంటే ప్రకృతిని దూరం చేసి దేవుడిని దగ్గర అవుతాం అనుకుంటాడు, కానీ దేవుడే దూరం అవుతాడు. ప్రకృతే దేవుడు. దైవం అంటేనే ప్రకృతి. కాబట్టి దైవానికి దగ్గర అవ్వాలన్నా ప్రకృతికి మీరు దగ్గర అవ్వాలి. సద్గురు సుబ్రహ్మణ్యం గారు మాట చెప్తారు, కనిపించని జీవుడు దేవుడు, కనిపించే దేవుడు జీవుడు అంటాడు అన్నమాట. అట్లా అందరూ జీవుళ్ళే, అందరూ దేవుళ్ళే. సో చాలా సంతోషం, మీరు చెప్పిందంతా బాగుంది. మేము ఆల్రెడీ ఆచరిస్తున్నాం. నాకు తెలిసి ఈవెన్ నా బిడ్డ వల్ల, మా కన్నమ్మ వల్ల అసలు నేనన్నా ఒక్కోసారి ప్లాస్టిక్ బ్యాగ్ కోసం వెతుకుతా, అప్పటికప్పుడు ఏదైనా ఉంటే వీళ్ళు అసలు యాక్సెప్ట్ చేయరు. నేను కూడా ఇప్పుడు ఈ మధ్య నాకు గుర్తొస్తుంది, కూరగాయలకు వెళ్తే ఒక బ్యాగ్ తీసుకొని వెళ్తాం. మా దగ్గర ఉన్నాయి ఒక 10 బ్యాగులు పెట్టుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా స్టీల్ బాటిల్ తీసుకెళ్ళాలి. ఈరోజు నేను ప్రయాణం చేసి ఒక 14 గంటలు చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చాను. నా ముందర ట్రైన్లో కనీసం నా బోగిలోనే ఒక 30-40 బాటిల్ దాకా పడేశారు. ప్లాస్టిక్ బాటిల్ వాడడం చాలా ఈజీ, పడేయడం కూడా చాలా ఈజీ, కానీ దాని భూమిలో కరగడానికి కొన్ని లక్షల సంవత్సరాలు. ఇంకొకటి, మీరు ఎప్పుడన్నా ఒకరోజు వస్తే ఒక చిన్న క్యాంపెయిన్ చేద్దాం, కపుల్ ఆఫ్ అవర్స్. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆంఖే దేఖి అని ఒక సినిమా ఉంది.
ఆ సినిమా చూడకముందే నాకు ఆ స్పృహ ఉన్న ఆ సినిమాలో నాకు ఒక అరే భలే ఉంది ఐడియా అని. అందులో ఏంటంటే హఠాత్తుగా ఒక మనిషికి ఎన్లైటన్మెంట్ అవుతుంది. అయిన తర్వాత అతను చెప్పాలనుకుంటే ఎవరికి అర్థం కాదని తెలుసుకున్నాడు. అందుకని ప్లకార్డ్ తీసుకొని ఒక రోడ్డు మీద నిలబడతాడు ఇట్లా ప్లకార్డ్ తీసుకొని. దాని మీద ఏం రాసి ఉంటుందంటే నువ్వు అనుభవించింది ఏది చెప్పకు అని ఉంటుంది అట్లా. సో ఇప్పుడు ప్లాస్టిక్ ఉంది కదా, ఆ వినియోగం గురించి మన ఇద్దరం ఒక 2 ప్లకార్డ్ రాస్తాం. ఒక మంచి జూబ్లీస్ చెక్ పోస్ట్లో ఎక్కడో మంచిగా తీసుకెళ్దాం, వాటర్ గీటర్ ఫుడ్ గిడ్ అంతా. అంటే మనం నిరాహార దీక్ష చేయక్కర్లే, బట్ ఒక మంచి క్రౌడ్ టైంలో ఒక 4 hours పట్టుకొని నిలబడదాం. ఇక్కడ పక్కన చిన్న బోర్డు ఉంటుంది, ఏది వ్యాఖ్య చేయబడదు, నువ్వే అర్థం చేసుకుంటే మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత మేము మాట్లాడతాం, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నథింగ్ టు ఎక్స్ప్లెయిన్. నీకు బుర్రలో గుజ్జుంటే అర్థం చేసుకోలేకపోతే దుబే. ఇది మన కాంటెక్స్ట్. అంతే. తిన్న తర్వాత నవలమని ఎవడరా చెప్పేది? తినండి అంటారు కానీ నవలమని చెప్పాడు ఎవడన్నా? చెప్పలేదు కదా. ఇది అటువంటిది. కొంత చెప్తే మిగతా నువ్వు అందుకోవాలి. అవును, అట్లా. కరెక్ట్, మంచిది. సో చాలా సంతోషం. తర్వాత ఇది ఎక్కడ మీ టీషర్ట్ మీరే మీ అంత ఓన్ ప్రిపరేషనా? అవునండి, అవును. స్క్రీన్ ప్రింటింగ్స్ ద్వారా వేయించుకుంటారు. బాగుంది. ఇది కూడా చేతిలో స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా, మిషన్ ద్వారా కాకుండా చేతిలోనే స్క్రీన్ ఏదేమైనా యు ఆర్ వెరీ క్లోజ్ టు నేచర్. అంటే మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేస్తున్నారు. అవును. అంటే వ్యర్థాలు కానీ, ప్లాస్టిక్ కానీ, లేకపోతే ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ పేపర్ కానీ, తర్వాత అనవసరమైన మాట కానీ, చూపు కానీ, ఇదంతా ప్రకృతి కోసమే కదా. చాలా చాలా బ్యూటిఫుల్, చాలా. సో అది చూసే వాళ్ళందరూ కూడా కొంత ఆయన చెప్పిన దాన్ని ఆచరించండి. మీది ఎప్పుడన్నా కమ్యూనిటీలో ఒక 10 మంది 20 మంది ఉంటే ఈయన పిలవండి, వస్తారు, మాట్లాడతారు. మీ పిల్లలకి ఒక చిన్న క్లాస్ పెట్టించండి. చెప్పండి ఏమన్నా, ఎట్లా కలుసుకోవాలి మిమ్మల్ని? నా నెంబరు 9989657023 సార్ దగ్గర ఉంటుంది, తీసుకోండి. మ్యాక్సిమం హాలిడేస్లో నేను వస్తాను. వీక్ డేస్లో అట్లా హాలిడేస్ ఉండేటప్పుడు నాకు లీవ్ పెట్టుకుని వస్తాను, ఒక రోజు సెలవు తీసుకుని వస్తాను. ఖచ్చితంగా పిలియండి, అందరూ కలిసి చేయాల్సింది. ఈ వర్క్షాప్కి ఎవరు అటెండ్ కావాలంటే దానికి ఒక చిన్న గైడ్ లైన్ ఉంది, అది మస్ట్. అది లేకపోతే రావద్దు. గాలి పీల్చే వాళ్ళు మాత్రమే రావాలి. గాలి పీల్చే వాళ్ళు మాత్రమే, వేరే వాళ్ళకి పర్మిషన్ లేదు, నాట్ అలౌడ్. మిగతా వాళ్ళంతా తర్వాత మంచి గాలి. తర్వాత ఈ భూమి మీద రక్త సంబంధాలు వెరీ లిమిటెడ్, గాలి సంబంధం అన్లిమిటెడ్. వసుదైక కుటుంబం అంటే గాలి పీల్చే వాళ్ళంతా కుటుంబం సభ్యులు అనుకోవడం అట్లా. అందుకని ఈయన చేస్తున్న పని చాలా చాలా సటిల్, సూక్ష్మమైంది. ఉదాహరణకు సినిమా ప్రచారం లాగా ఉండదు ఇది. అదేమో అడ్రినలిన్ రష్ చేస్తుంది, ఇదేమో ఆలోచింపజేస్తుంది, బుర్ర ఖరాబ్ అవుతుంది. అందుకని వీలైతే వెంటనే మీ చుట్టుపక్కల ఏరియా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత 1-2 చెట్లు నాటండి. ఎక్కువ తీసుకోవద్దు రెస్పాన్సిబిలిటీ, అందరూ కొంత. మస్నూఫ్ ఒక మాట చెప్పాడు, ఎంత గొప్ప మాట. ఈ భూమి మీద అడవులు ఏం అక్కర్లేదయా, చిన్న ప్రయోగం చేస్తే చాలా బాగుంటుంది. ఎగ్జాంపుల్, దేశాధ్యక్షులందరూ కలిశారు, ఓ మీటింగ్ పెట్టుకున్నారు, చిన్న ఫోన్ కాల్. రేపు ఆ దేశాధ్యక్షులు నిర్ణయించుకున్నారు, వాళ్ళ న్యూస్ పేపర్లో అన్నింటిలో ఒక యాడ్ ఇచ్చారు, వాట్సాప్ ద్వారా అట్లా. సో నెక్స్ట్ సండే ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి అందరూ రోడ్ల మీదకి వచ్చేసేయండి. ఇంతే నువ్వు ఇవ్వాల్సిన పిలుపు. అట్లీస్ట్ 60% అని వస్తారు కదా. వచ్చిన తర్వాత అప్పటికి గవర్నమెంట్ మొక్కలన్నీ ఏ విధుల్లో పెట్టేస్తుంది, ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి, అంతే నువ్వు చేయవలసింది. అంతే. ఆ తర్వాత ఎవ్రీడే 6 గంటలకు ఒక చెంబు నీళ్ళు పోయాలి, ఎవరి మొక్కకు వాళ్ళే. అట్లా దేశంలో ఉన్న 800 కోట్ల మంది, 800 కోట్ల మొక్కలు, 800 కోట్ల చెంబుల నీళ్లు ఎవరిది వాడు పోసాడు. ఒక 6 ఏళ్ళు తిరిగేసరికి బ్రహ్మాండమైన అడవి ఎస్టాబ్లిష్ అయింది. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఎవడో చేస్తే ఎంకరేజ్ చేయాలని, ఎవడో చేస్తే వాడితో సెల్ఫీ దిగాలని అనుకుంటున్నాం. ఇది మన ప్రాబ్లం. అందుకని ఎవరికి వాళ్ళు కొంత చేస్తే చాలా అద్భుతంగా పని జరుగుతుంది. మనకు ఇవన్నీ మోటివేషన్ చేయాల్సిన అవసరం కాదు, కానీ అవసరం అయింది, తప్పదు. అంతే, ప్రస్తుతానికి అవసరం. సో మీరు ఇంకా ఇట్లాగే విస్తృతంగా పనిచేయండి. మళ్ళీ ఎప్పుడన్నా మన ఇద్దరి మార్గాలు ఒకటే దాదాపు. మీరు ఒక విధంగా, నేను ఒక విధంగా చెప్తున్నా. అంటే వెరీ సింపుల్, చాలా అతి సాధారణ జీవితం, వెరీ మినిమలిస్టిక్. నా అంటూ పెద్ద ఏ వస్తువులు లేవు, నాకు వేటితో అటాచ్మెంట్స్ లేవు. ఇప్పుడు చెప్పారు కదా, నాకున్న ఏకైక పని మాత్రమే. అది కొంచెం నేను మంచిగా ఉండాలి, మిగతా మంచిగా ఉంటాను, ఉపయోగించాలి. అట్లీస్ట్ నా వల్ల నష్టం లేకుండా చూడాలి, లాస్ట్ ఆప్షన్ అట్లా. సో అందుకని
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మనం కలుసుకుందాం. ఖచ్చితంగా కలిసి. సంతోషం. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే మనకు చాలా మంది ఉన్న పరిచయం లేరు కదా, ఆమె పరిచయం మేడం గారి వల్ల, సంతోష్ గారి వల్ల ఈ రోజు ఇక్కడ యూట్యూబ్ ద్వారా సంతోష్ గారు వచ్చారు. అంతే. అయినప్పటికీ ఏదో ఎవరో ఒకరు కావాలి. క్యాటలిస్టిక్ ఏజెంట్ లాగా ఇంగ్లీష్లో కొటేషన్ ఉన్నది, టేక్ కేర్ ఆఫ్ ద నేచర్, షీ విల్ టేక్ కేర్ ఆఫ్. మేడం గారు చెప్పినట్టుగా ప్రకృతిని నువ్వు కాపాడితే ప్రకృతి నిన్ను ఖచ్చితంగా కాపాడుతుంది. ఇక్కడ 3 విధాలండి. ప్రకృతిని కొద్దిగా మనం ఇబ్బందిగా కలిగించినామంటే వెంటనే చిన్న చిన్న జబ్బులు వచ్చేస్తాయి. ఇది ఫస్ట్ స్టేజ్. ఇంకా రెండో స్టేజ్లో ప్రకృతిని నా ఇష్టం అనేసి కొంచెం వేస్ట్ చేసి స్పాయిల్ చేస్తామంటే పెద్ద జబ్బులు ఇచ్చి కాలు చేతులు ఇచ్చి పండబెట్టేస్తుంది. ఇది సెకండ్ స్టేజ్. ఇంకా 3వ స్టేజ్ ప్రకృతి ఇవ్వదు, చంపేస్తుంది. అంతే, చంపేస్తుంది అంతే. అది మనిషికి అర్థం కావట్లేదు. ప్రకృతి నా కంట్రోల్లో రావాలి. నువ్వు ప్రకృతి కంట్రోల్లో ఉండాలి. అవును. అది మనిషి కానీ గుర్తించాడంటే అది ఋషులు గుర్తించారు. అవును. మన ఋషి సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కువ రోజులు జీవించింది ఎవరంటే ఋషులు. ఎందుకంటే ప్రకృతి తగ్గట్టుగా జీవించారు. అందుకే వాళ్ళు లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్కిల్స్ కానీ, వాళ్ళకి నాలెడ్జ్ కానీ, వాళ్ళు ముందుగానే ఊహించడం కానీ ఏం జరుగుతుందో అవన్నీ ఊహించారు వాళ్ళు. అంటే మనం కూడా ఆ ధర్మంలో ఆ ప్రకృతిని కాపాడుకుంటూ వెళ్తే ఆ ప్రకృతి మనం ఇప్పుడు ఎవరినైనా మనము డిస్టర్బ్ చేయొచ్చు. అంటే తప్పించుకోవచ్చు. కలెక్టర్ ద్వారా నుంచో, లేకపోతే ఎస్పీ దగ్గర, డిఎస్పీలో, లేకపోతే జైల్లో నుంచి కూడా తప్పించుకోవచ్చు, లేకపోతే ప్రెసిడెంట్ దగ్గర నుంచి కూడా తప్పించుకోవచ్చు. కానీ ప్రకృతి దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. అది మనిషి అది గుర్తించడం లేదు. అది గుర్తించాలనేదే మన ఆలోచన. ప్రకృతిని మనం కాపాడాలి అంతే. అంతే. మనందరి ఒకనొక ధర్మం. ఇప్పుడు రెడ్ లైట్ దగ్గర ఆగాలి, రోడ్డు మీద చెత్త వేయొద్దు అట్లా అనుకుంటూనే ఎక్కడైనా మొక్క కనిపించిందా, ఎక్కడైనా కుక్క కనిపించిందా, దాని వైపు ఆగి చూడడంతో నీ ధర్మం స్టార్ట్ అయింది. నువ్వు గొప్ప సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు. నీ చుట్టుపక్కల ఏరియాలో బోల్డ్ అంత యాక్టివిటీ ఉంది. యూ కెన్ డూ ఇట్. అందుకని చేద్దాం, మన వంతు ప్రయత్నం చేద్దాం. అంటే నాతో నేను మాట్లాడుకున్నట్టే ఉంది. తర్వాత మంచిగా మా ఖండం ఉంటే ఎగిరి గంతేసే డిస్కషన్ ఇది. షీ లవ్స్ వెజిటేరియనిజం అండ్ సనాతన ధర్మం కోసం పనిచేస్తూ ఉంటుంది. చాలామందికి నచ్చదు. అంటే జనాలు ఏమీ చేయరు కానీ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అందుకే మనిషి అని దొంగనా కొడుకని ఒక బుక్లో మీరు ముందు మాట రాదు. సరే మరి బాయ్. ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ ఉంటుంది. అది అర్థమైంది నాకు. అంటే ఇది చెప్పా కదా, తినడం అయిపోయింది, నవ్వడం మీ ఇష్టం. ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసినా చేసేవాడు చేస్తాడు. ఇప్పుడు ఏంది అంటకపోయే అంశం ఇది. ఇందులో ఏ కష్టం లేదు, నువ్వు సమాచారం అక్కర్లేదు, నీకు గొప్ప జ్ఞానం అక్కర్లేదు, నీ ఎవ్వరు సహాయం అక్కర్లేదు. నువ్వు ఉన్న చోట నువ్వు ఇంత ప్రకృతి నీకు ఆవరణ. అది నీ శరీరానికి అంటుకొని ఉన్నదంతా విశ్వమే. నువ్వే అనవసరంగా దాని నుంచి దూరం చేసుకుంటున్నావు. అందుకని నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు ప్రకృతిలో భాగమే. అందుకని దానికి కొంత సర్వీస్ చేస్తే అది మనల్ని కాపాడుతుంది అనేది యూనివర్సల్గా ఒక అవేర్నెస్ వచ్చింది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. ఇప్పటికి ముందు కన్నా ఇప్పుడు చాలా అవేర్నెస్. చాలా మంది బికాస్ ఆఫ్ మీడియా సో మెనీ పీపుల్ మాట్లాడుతున్నారు, వింటున్నారు. కాన్ఫరెన్స్లు జరుగుతున్నాయి, కొన్ని ఏమో ఓన్లీ పేరుకే జరుగుతున్నాయి, కొన్ని నిజంగా జరుగుతున్నాయి. ఇంకా రోగాలకు భయపడి మోగుతున్నారు. రోగాలకి భయపడి అవేర్నెస్ హాస్పిటల్స్ పెరిగాయి కాబట్టి సో వెరీ హోప్ఫుల్ గానే ఉంది ప్రపంచం అంతా ఇప్పుడు. అట్లా ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మంచిది. థ్యాంక్ యూ.